నేషనల్ హెరాల్డ్ కేసు అంటూ గాంధీ కుటుంబంపై మోదీ అమిత్ షా చేస్తున్నటువంటి దమనకాండ దౌర్జన్యం 25 లక్షల కోట్ల రూపాయలు దేశ ప్రజల యొక్క రక్తం వెండి వసూలు చేసినటువంటి నరేంద్ర మోడీ ఆదానికి అంబానికి దారాదత్తం చేస్తూ మొన్నటికి మొన్న సుబ్బిరామరెడ్డికి 5,000 కోట్లు మాఫీ చేసి రైట్ ఆఫ్ చేసి సిగ్గు లేకుండా ఇలా నేషనల్ హెరాల్డ్ కేసు అంటూ ఎప్పుడో ఈ భారతదేశ స్వాతంత్రం కోసం ఈ దేశం యొక్క క్వాలిటీ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి పత్రిక పైన వాళ్ళేందో 90 కోట్లు దాచుకున్నారంట, దానికి లెక్కలు లేవని, ఏందో పొక్కలు లేవని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ అమిత్ షా నరేంద్ర మోడీ ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. 100% ఈ బోగస్ కేసులో పెట్టినటువంటి శునకానందం పొందుతున్న అమిత్ షా మోడీలకు ఈ దేశ ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీ ద్వంద్వ నీతి, మీ చెత్త రాజకీయాలు మానుకోండి. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరి మీద పగలు ప్రతీకారాలు కాదు, కులమతాల మధ్య చిచ్చులు కాదు, ప్రతిపక్ష నాయకుల మీద కక్షలు కాదు. ఈ దేశ ప్రజలను ప్రేమించడం నేర్చుకోండి. కులమతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించండి. హిందూ ముస్లింల మధ్య సామరస్యాన్ని పెంపొందించండి. లుచ్చ కార్యక్రమాలు, ఒక మతం మీద ఒకటి దుమ్ము వచ్చిన కార్యక్రమాలు తగ్గించండి. ఈ దేశ ప్రజలు సంతోషంగా బతికేటట్టు చేయండి. ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి. ఈ దేశంలో ధరలు తగ్గించండి, పేదవాళ్ళని అభివృద్ధి చేయండి, లుచ్చ పనులు మానుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈ వీడియోను అమిత్ షాకు మోడీకి వివరకు పంపాలి. ఎందుకంటే వాళ్ళకి మధ్యలో అప్పుడప్పుడు ఇంగ్లీష్ కూడా కొంచెం చురుకలు పెట్టాం కాబట్టి ఖచ్చితంగా ఇది అందాలి. ఎందుకంటే వీళ్ళు చాలా ఘోరంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు అర్థం అవుతలేదు. ఇలా మనోళ్ళుగా మతాల కులాల పేరు చెప్పి మనోళ్ళు చెంగడి బెంగడి ఎగురుతున్నారు. అన్ని ఏమి లేని ఇసరాకు ఎగిరెగిరి పడ్డట్టు కొంతమంది చిల్లరగాలు తగిరాలనే. వాళ్ళందరికీ కూడా బుద్ధి రావాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ ఏకం కావాలి, వాస్తవం తెలుసుకోవాలి. నేషనల్ హెరాల్డ్ కేసు అంటూ గాంధీ కుటుంబంపై మోదీ అమిత్ షా చేస్తున్నటువంటి దమనకాండ దౌర్జన్యం 25 లక్షల కోట్ల రూపాయలు దేశ ప్రజల యొక్క రక్తం వెండి వసూలు చేసినటువంటి నరేంద్ర మోడీ ఆదానికి అంబానికి దారాదత్తం చేస్తూ మొన్నటికి మొన్న సుబ్బిరామరెడ్డికి 5,000 కోట్లు మాఫీ చేసి రైట్ ఆఫ్ చేసి సిగ్గు లేకుండా ఇలా నేషనల్ హెరాల్డ్ కేసు అంటూ ఎప్పుడో ఈ భారతదేశ స్వాతంత్రం కోసం ఈ దేశం యొక్క క్వాలిటీ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి పత్రిక పైన వాళ్ళేందో 90 కోట్లు దాచుకున్నారంట, దానికి లెక్కలు లేవని, ఏందో పొక్కలు లేవని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ అమిత్ షా నరేంద్ర మోడీ ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ హౌ యు ఆర్ రూలింగ్, హౌ యు ఆర్ డెవలపింగ్, హౌ యు ఆర్ లూటింగ్, హౌ యు ఆర్ ఇన్సల్టింగ్ ద opposition leaders. 100% you are going to receive the fruits, the back. Don't forget it. మీరు అనుకుంటా ఉన్నారు నేషనల్ హెరాల్డ్ కేసులో మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్ అంట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూ ఎఫ్ఐఆర్? వై యు ఆర్ డూయింగ్ ఓవర్ యాక్షన్? The people of India doesn't know. When the people realized the drama and playing game on the opposition leader family and Gandhi family, revolution you can see very clearly. మీరు ఏమనుకుంటారు? అసలు మీకేమైనా రూలింగ్ తెలుసా? మీకేమైనా విజన్ ఉందా? ఈ దేశం పరిస్థితి ఏందని మీకు ఏమైనా అర్థం ఉందా? మీకు మతాల మధ్య చిచ్చు తప్ప ఏం చేయాలన్నా మీకు ఏమైనా అర్థం ఉందా అంటున్నా. కులాలకు మతాలకు మధ్య చిచ్చు పెట్టుకుంటూ ప్రపంచ దేశాలు తిరుగుతూ ఆదానులను అంబానులను పెంచి పోషిస్తూ ఈ దేశ ప్రజల సంపదనను ఇక గుంతనక్కల్లాగా మెక్కుతూ ఈ దేశాన్ని ఎటు తీసుకోబోతురో అర్థం కాకుండా లా అండ్ ఆర్డర్ను కూడా మీ చేతిలో పెట్టుకొని మీ యొక్క విధానం ఎంత ఉందంటే ఎంత ఘోరం అంటే ఒకసారి సుప్రీంకోర్టును మీ చేతిలో పెట్టుకోనికి ప్రయత్నం చేస్తారు. ఈడీలను సిబిఐలను పట్టుకోనేమో దేశం మీద పడి అన్ని పార్టీలను చీల్చుకుంటా మీదేమన్నా పాలననా? ఏమన్నా మీకేమన్నా కామన్ సెన్స్ ఉన్నటువంటి పాలన? కనీసం విజన్ ఉందా? మీకు ఒక ఆలోచన ఉందా? ఇక్కడ ఈ దేశం సోషల్ మీడియాలతో నరేంద్ర మోడీ టోటల్ జాతీయ మీడియాను కొనేసిండు. ఇలా సోషల్ మీడియా ఉంది కాబట్టే ప్రజలు ఆ నోట ఈ నోట తెలుసుకున్న తర్వాత ఈ విషయం మీకు బోధపడుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా మోసం చేసిన, ఓటు చోరీ చేసిన, మీరు మణిపూర్ లాంటి వజ్రాలు వైరుధ్యాలు ఉన్నటువంటి అడవులను కొల్లగొట్టడానికి వాళ్ళ మధ్యలో కొట్లాటలు పెట్టి, కుకీస్ మేతీల మధ్య కొట్లాటలు పెట్టి అక్కడ పోరాటాలు చేసే వ్యక్తులను అందరినీ చంపేసి, కరెంటు బంద్ చేసి, ఇంటర్నెట్ బంద్ చేసి మీ చెత్త రాజకీయాలు చేస్తూ ఉండి ఇలా నక్సలైట్లను, అడవి సంపదను, అడవులలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి నక్సలైట్లను రూపుమాపి అదాని అంబానీలకు అప్పచెప్పి ఈ దేశంలో ఈవీఎంలను మెయింటైన్ చేస్తే శాశ్వతంగా మనమే ఉండొచ్చు అని చెప్పి ఇక 1947 వరకు మేమే ఉంటామని చెప్పి పగటి కలలు కంటున్నటువంటి ఈ బీజేపీ పార్టీకి ఈ దేశంలో ప్రజలు కర్రు గాల్చి వాత పెడతారు. ప్రజలు రివోల్ట్ అయితే మీ పరిస్థితి ఘోరంగా ఉంటది. ఏం కేసా ఇది? చెత్త కేసు. నువ్వు తెచ్చిన అప్పులే నీ దేశానికి నరేంద్ర మోడీ. నువ్వు తీసుకొచ్చింది ఏంది? గవర్నమెంట్ వాడిని ప్రైవేటులకు అమ్మేసి సంస్థలు మొత్తం దొంగలకు గట్టబెట్టి ఈ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రైవేటు గాడిదలను పెంచి పోషిస్తూ పేద ప్రజల రక్తం తాగుతూ కులమతాల మధ్య చిచ్చు పెడుతూ ఈ దేశ సంపదను దోచేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ దేశ ప్రజలకు రాజ్యాంగానికి గుండెకాయ అయినటువంటి గాంధీ కుటుంబం మీద మీ అరాచకాలు తగవని చెప్పి 100% ఈ దేశ ప్రజలు ఉల్ట తిరిగితే మీరు పుట్టగతులు ఉండవని చెప్పి గుర్తుంచుకోవాలి. మీ పెరుగుట, మీ ఓవర్ యాక్షన్ మొత్తము ఇక దేశంలో ప్రజలు చూస్తూ ఉన్నారు. గాంధీ కుటుంబం మీద మీరు ఏం చేసినా సహించేది లేదు. మీరు చెత్త కేసులు, ఈ చిత్తు కేసులు ఎన్ని పెట్టినా
అవి చెత్తలో కలిసిపోతాయి తప్ప మీరు ముందుకు వచ్చేది ఉండదు. ఖచ్చితంగా ద పీపుల్ విల్ గివ్ ద మ్యాండేట్, ద రైట్ టైమ్ విల్ కమ్. ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇస్ డిసైడెడ్, బట్ manipulation and EVMs are supporting you, ECI and EVMs and other wrong ways are supporting you. All the people, when they knew about this election system, the people of India will arise awake and fight against this nonsense actions. They will abolish. Then you can realize after that. 100% ఈ బోకస్ కేసులో పెట్టినటువంటి చునకానందం మంతున అమిత్ షా మోడీలకు ఈ దేశ ప్రజల తరపున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీ ద్వంద్వ నీతి, మీ చెత్త రాజకీయాలు మానుకోండి. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరి మీద పగలు ప్రతీకారాలు కాదు, కులమతాల మధ్య చిచ్చులు కాదు, ప్రతిపక్ష నాయకుల మీద కక్షలు కాదు. ఈ దేశ ప్రజలను ప్రేమించడం నేర్చుకోండి. కులమతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించండి. హిందూ ముస్లింల మధ్య సామరస్యాన్ని పెంపొందించండి. లుచ్చ కార్యక్రమాలు, ఒక మతం మీద ఒకటి దుమ్ము వచ్చిన కార్యక్రమాలు తగ్గించండి. ఈ దేశ ప్రజలు సంతోషంగా బతికేటట్టు చేయండి. ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి. ఈ దేశంలో ధరలు తగ్గించండి, పేదవాళ్ళని అభివృద్ధి చేయండి, లుచ్చ పనులు మానుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈ వీడియోను అమిత్ షాకు, మోడీకి ఎవరికి పంపాలి. ఎందుకంటే వాళ్ళకి మధ్యలో అప్పుడప్పుడు ఇంగ్లీష్ కూడా కొంచెం చురుకలు పెట్టాం కాబట్టి ఖచ్చితంగా ఇది అందాలి. ఎందుకంటే వీళ్ళు చాలా ఘోరంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు అర్థం అవుతలేదు. ఇలా మనోళ్ళుగా మతాల కులాల పేరు చెప్పి మనోళ్ళు చెంగడి బింగడి ఎగురుతున్నారు. ఏమి లేని ఇసరాకు ఎగిరెగిరి పడ్డట్టు కొంతమంది చిల్లరగాలు తలిగి రాలనే. వాళ్ళందరికీ కూడా బుద్ధి రావాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ ఏకం కావాలి, వాస్తవం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్.